ఈ నెల అంటే 3 రోజుల క్రితం 15వ తారీఖు జరిగినటువంటి ఒక ఘోరమైన అమానవీయమైన అత్యంత హేయమైనటువంటి సంఘటన గురించి, ఆ తర్వాత ప్రభుత్వం అలసత్వాన్ని గురించి కూడా మీ ముందు చెప్పాలనే ఉద్దేశంతో గుంటూరు పట్టణ అధ్యక్షురాలు ఫాతిమా గారు, అలాగే నేను మీ ముందుకు రావడం జరిగింది. మేము ఆ విషయాలు చెప్పే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించి తర్వాత నేను మాట్లాడతాను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది, ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు, ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని, ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలిప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు, వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాడైనా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పు తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే ఆమె ఇస్తున్నా, ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు విన్నారు. దీనిలో చాలా అబద్ధాలు, అసత్యాలు చెప్పాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మొదటిది ఏంటంటే, నిన్న ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడంటే, నిన్న ఏం చెప్తున్నాడు, ఇది జరిగింది 3 రోజుల క్రితం 15వ తారీఖు సాయంత్రం 8:30 గంటల ప్రాంతంలో జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి నిన్న జరిగిందని చెప్తున్నాడు. ఎందుకు నిన్న జరిగిందని చెప్తున్నాడంటే, ఈ 3 రోజులు యాక్షన్ తీసుకోకుండా అట్టి పెట్టారు కాబట్టి దాన్ని అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇద్దరి మధ్యన తగాదా అంటున్నారు. ఇది ఇద్దరి మధ్యన తగాదా కాదు. ఆ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సెక్రటరీకి ఒక పౌరుడికి జరిగినటువంటి సంఘర్షణ. ఎందుకు జరిగింది? నేను ఆ కుటుంబాన్ని, నేను ఫాతిమా గారు వెళ్ళాం, పరామర్శించాం. విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు జరిగిందో తెలుసా? ఆ బాధితురాలి యొక్క భర్త, అంటే ఆ బాధితులు రోడ్డు పక్కన ఒక బోరు వేసుకున్నారు. 15 సంవత్సరాల క్రితం బోర్ను వాడుకుంటున్నారు. ఈ మధ్యన రిపేర్ వస్తే దాన్ని చేసి రిపేర్ చేసుకుంటుంటే ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ డివిజన్కి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మల్లెల మూర్తి వెళ్ళి అటకాయించాడు. ఎందుకు అటకాయించామని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన మాటే, బాధితుల యొక్క భర్త చెప్పిన మాట, క్యాష్ కొట్టు, పని చేసుకోమని చెప్పాడు. నేను క్యాష్ కొట్టను అన్నాడు. కొట్టనన్న తర్వాత వెళ్ళి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేశాడు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తీసుకొచ్చారు అతన్ని. వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి అడ్డగించారు మున్సిపాలిటీ వాళ్ళు తీస్తుంటే. ఆ సందర్భంలో మూర్తి
ఇప్పుడు బాధితురాలైనటువంటి మహిళని ఇష్టం వచ్చాడు కొట్టాడు, కొడుకును కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ రోజు సాయంత్రం అంటే 15వ తారీఖు సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఈ బాధితురాలి కుటుంబం మొత్తం వెళ్ళారు. ముగ్గురు, భర్త, కొడుకు, ఆమె వెళ్ళారు. చేతికి గాయాలైనవి చూపించారు. చేతికి గాయాలైనవి అండి, కేసు పెట్టండి అని. ఆగండి, మీరు ఆగండి. వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళమన్నారు. ఆసుపత్రికి వెళ్ళారు, సర్టిఫికేట్ తీసుకొచ్చారు. కేసు రిజిస్టర్ చేయండి అన్నారు. ఆగండి అన్నారు. చెయ్యలేదు. ఎందుకు చేయలేదు చెప్పాలి, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చేయలేదు. పో. తర్వాత ఏం చేశారండి పాపం ఆ భర్త ఏం చేశారంటే, సరే ఇంటికి వెళ్ళండి మీరు, నేను పోలీస్ స్టేషన్లో ఉంటాను, పోలీసులు ఇంకా రాలేదని ఆ భార్యని కూతుర్ని ఇంటికి పంపించాడు. అప్పుడు వచ్చాడు మూర్తి మళ్ళా ఒక అవతారంతో, కొంతమందిని వెంట పెట్టుకొచ్చాడు. దానిలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. తీసుకొచ్చి భర్త పోలీస్ స్టేషన్లో ఉండగా, పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయమని భర్త అక్కడ కూర్చుని ఉండగా, ఎరా పోలీస్ స్టేషన్లో కేసు పెడతావా, నేను తెలుగుదేశం వాడిని, నువ్వు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కేసు రిజిస్టర్ చేస్తారా చూస్తా అని ఆ ట్రాన్స్జెండర్స్ సహాయంతో 9 మంది ఆమె మీద దాడి చేశారు. విచ్చలవిడిగా కొట్టారు. కొట్టారు. పో. బట్టలు తీసేశారు. టోటల్గా వివస్త్రం చేశారు. అవన్నీ చూపించకూడదు, నేను చూపించను. సోషల్ మీడియాలో భయంకరంగా వస్తున్నాయి, వైరల్ అవుతున్నాయి. విచ్చలవిడిగా బట్టలు ఉడదీసి నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు మహాభారతంలో విన్నాం, వివస్త్రం చేశారు. అది కూడా పూర్తిగా కృష్ణుడు వచ్చి అడ్డుకున్నాడు. కానీ ఇక్కడ ఎవరు అడ్డుకోలా. కొడుకు అడ్డుకుంటే కొడుకు లాగేశారు, కొడుకును కొట్టారు, ఆమెను కొట్టారు. ఏం చేయాలి? ఇది ఏం జరుగుతుంది రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు, హామీ ఇస్తున్నాడు, మళ్ళా హామీ ఇస్తున్నాడంట, మహిళలకు ఏమన్నా జరిగితే ఊరుకోను అని. జరిగిందే. ఏం చేశాం? మళ్ళీ వెళ్ళారు పాపం. బావురుమంట ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి భర్త వచ్చి ఈ సంఘటన తెలుసుకొని వీళ్ళని తీసుకెళ్ళాడు. కేసు రిజిస్టర్ చేయండి అన్నారు, కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. 1 గంట దాకా కంప్లైంట్ రాస్తానే ఉన్నారు. 1 గంట కూడా కేసు రిజిస్టర్ చేయలే. పొద్దున ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. అమ్మా నువ్వు మహిళవి, ఇలాంటి ఘోరం జరిగింది అంటే ఆగండి ఆగారు. వాళ్ళని పిలిచారు. ట్రాన్స్జెండర్స్ తరఫున ఈ మూర్తిని అందరినీ పిలిచి కాంప్రమైజ్ పెట్టారు. పంచాయతీ చేశారు. కేసు రిజిస్టర్ అయిందా? ఎందుకంటే ఎమ్మెల్యే గారు చెప్పింది కేసు రిజిస్టర్ చేయరు. చివరికి మధ్యాహ్నానికో 11 గంటలకో రాజీ పడం పొమ్మంటే అప్పుడు కేసు నామినల్గా రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి తల కింద పెట్టుకున్నారు. 8వ తారీఖున 16వ తారీఖున కేసు అయితే రిజిస్టర్ చేశారు. కనీసమైనటువంటి సెక్షన్లు కూడా సరిగా వేయకోకుండా కేసు రిజిస్టర్ చేసి తల కింద పెట్టుకు పడుకున్నారు. 16 అట్ట గడిచిపోయింది. 17వ తారీఖు ఆ నోట తెలిసింది. ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే, అదృష్టం వాళ్ళ ఇంటి దగ్గర 2 కెమెరాలు నేను చూసి వచ్చా. నేను అమ్మాయి వెళ్ళి చూసి వచ్చాను. 2 కెమెరాలో రికార్డ్ అయింది మొత్తం. ఆ రికార్డుని తీసుకెళ్లి చూపించారు. అమ్మో ఇది కొంప మునిగిపోయే వ్యవహారం, ఇంకేముంది, ఈ వైఎస్ఆర్సీపీ ఇంటర్ఫీర్ అయిపోద్ది, మహిళా సంఘాలు వచ్చేస్తాయి అని అప్పుడు మేలుకున్నారండి చంద్రబాబు నాయుడు గారును మన అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు. ఇది జరిగింది 15వ తారీఖున అయితే ఆమె దృష్టికి వస్తే 17వ తారీఖున ముందు జాగ్రత్త చర్యగా ఒక లెటర్ రిలీజ్ చేసింది పాపం ఎమ్మెల్యే గారు. వాడు మా పార్టీయే, వాడిని సస్పెండ్ చేసేస్తున్నాం, మహిళల మీద చేస్తే ఊరుకుంటావా? మరి అప్పుడు దాకా ఏం చేసాం? 15వ తారీఖు జరిగితే 16 కాముకున్నావు, 17 సాయంత్రం మాత్రం రిలీజ్ చేసింది. ఎక్కడో వచ్చి మీద పడిపోతుంది వ్యవహారం, సోషల్ మీడియాలో జరిగిపోతుంది. ఇక ఇది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది అనేది అప్పుడు మాత్రం మేల్కొని ఈ కాగితం రిలీజ్ చేసి చేతులు దులిపేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి అంశం ఇది. గుంటూరులో రాజధాని కూతవేటు దూరంలో ఒక మహిళని తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు డబ్బుల కోసం తగాదా పడి, లంచాల కోసం తగాదా పడి మహిళను వివస్త్ర చేస్తే 2 రోజుల వరకు మీరు యాక్షన్ తీసుకోలేదంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నా. అప్పుడప్పుడు ఇక బయలుదేరి టకటకటక ఎక్కడో ప్రమాదం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు
అందరికి చెబుతున్నాడంట. ఆయన నోటప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇది కొంప మునిగిపోతుంది, పొద్దున్నే మేమన్నా వెళ్తాం అనుకున్నాం. పొద్దున్నే 6 వెళ్ళి వారిని పరామర్శించాలనుకుంటే పోలీసు వారు వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయి ఎంక్వైరీ అని అదేని ఇదేని మేము రాకుండా చేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు సాయంత్రానికి వచ్చారు. ఇందాక 2 గంటలకు మేము వెళ్ళాము, వారిని పరామర్శించాము, మొత్తం విషయాలు తెలుసుకున్నాము. అతి దారుణమైనటువంటి సంఘటన. ప్రభుత్వం సరిగా యాక్ట్ చేయలేదు. ఎమ్మెల్యే రాజీ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యే రాజీ చేసే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి అప్పుడు దాకా కేసు రిజిస్టర్ చేయకోకుండా ఎమ్మెల్యే గారు పోలీసులకు ఇన్స్ట్రక్ట్ చేసింది. అందువల్ల పోలీసులు కేసు రిజిస్టర్ చేయలేదు. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆదేశం మేరకు వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్తాడు పాపం సిఐ అమాయకుడు, ఏం చేస్తాం పాపం. ముందు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారంట. ఆమె చెబితే ఎండార్స్ చేస్తే అప్పుడు కేసు రిజిస్టర్ చేసామని చెబుతున్నాడు. నేను విన్నా. ముందు పోలీస్ స్టేషన్ కదా వెళ్ళింది, ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఎమ్మెల్యే గారి దగ్గరికి తర్వాత వెళ్ళారు. నువ్వు రిజిస్టర్ చేయకపోతే ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిచి రాజీ చేసి మసిపూసి మారేడుగా చేసి కేసు క్లోజ్ చేద్దాం అనుకున్నారు. ఇంతలో వాళ్ళ కెమెరాలోని విషయాలు బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన తర్వాత కొంప మునిగిపోయే అంశం ఇది. మహిళా సంఘాలన్నీ ముందుకొస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చి దీన్ని ఖండిస్తుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోకపోతే మనకి కొంప మునిగిపోతుందని భావించి అప్పుడు ఈ మల్లెల మూర్తిని సస్పెండ్ చేస్తున్నట్టుగా ముందుగా ఒక కాగితం ఇచ్చేశారు. అంటే దీన్ని బట్టి కుట్ర అర్థమవుతుంది కదా. ఒక కాగితం ఇచ్చేస్తే సస్పెండ్ చేసేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు. ఇక్కడ కారణం అది కాదు. డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు వార్డుల్లో. ప్రతి వార్డులోనూ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు క్యాష్ కలెక్ట్ చేస్తున్నారు. కలెక్ట్ చేసే క్రమంలో వచ్చినటువంటి తగాదా తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు చెబుతారు, ఇద్దరు మధ్యన తగాదా అంట, మధ్యలో తెలుగుదేశం ఆయన వెళ్ళా అంట. ఎవరైనా తెలుగుదేశం ఆయన ఆ వార్డుకు సంబంధించినటువంటి సెక్రటరీ, మీరు నియమించినటువంటి సెక్రటరీ వెళ్ళి డబ్బులు దందా కార్యక్రమం, ఇది తెలుగుదేశం వాళ్ళు డబ్బులు దందా కార్యక్రమం చేస్తున్న సందర్భంలో వచ్చినటువంటి ఒక తగాదాలో అతన్ని ఎమ్మెల్యే గారు కాపాడడానికి ప్రయత్నం చేస్తే, ప్రయత్నం చేసినా కూడా కాపాడలేకపోతే వెలుగులోకి వచ్చినటువంటి కేసే గాని ఇది వెలుగులోకి రాకోకుండా తొక్కేయాలని ఎంత ప్రయత్నం జరిగిందో మీకు అర్థమవుతూ ఉంటుంది. 15వ తారీఖు అర్ధరాత్రి కేసు ఇస్తే 17వ తారీఖు సాయంత్రం వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చిందో, ఎప్పుడైతే సాక్షి మీడియాలో వచ్చిందో, ఎప్పుడైతే వివిధ మీడియాల్లో ఇది ప్రచారం జరిగిందో అప్పుడు ఇక అరెస్ట్ చేయక తప్పనటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు అలసత్వంతో వ్యవహరించారంట పోలీసులు, అందువల్ల నన్ను ట్రాన్స్ఫర్ చేయమన్నారంట. అంటే అలసత్వంలో వ్యవహరిస్తే ట్రాన్స్ఫర్ చేస్తావా? అంటే ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అలసత్వంగా చేయరా? అసలు అలసత్వంగా వ్యవహరించింది సారు మీ ఎమ్మెల్యే గారు. పాపం పోలీసుల మీద పడతారు. నాకు తెలుసు అయ్యా, పోలీసులందరికీ మనం చేస్తున్నా, చివరికి మీ మీదే పడి తాటికాయి. చంద్రబాబు చేతులు నిలుపుకుంటాడు, ఎమ్మెల్యేలు చేతులు నిలుపుకుంటారు. ఎమ్మెల్యేలు చెప్పినట్టుగా మీరు చేయటం, తర్వాత మీరు బలైపోవటం. ఇవాళ ట్రాన్స్ఫర్ చేస్తారంట. నిజంగా తప్పు చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైంది అని చెప్పండి. నిజంగా తప్పు చేస్తే సస్పెండ్ చేయాలా? అయినా సస్పెండ్ కూడా చేసేస్తారు. కానీ ఎమ్మెల్యే గారిని కాపాడే కార్యక్రమాలు చేస్తున్నారు. చెయ్యవలసింది మీరు, మీ తెలుగుదేశం ప్రభుత్వం, మీ తెలుగుదేశం కార్యకర్త, మీ శాసనసభ్యురాలు, మీ హోంమంత్రి. సరే సిగ్గుంటే నిజంగా నేను చెప్తున్నా, ఇవాళ జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఒక మహిళని వివస్త్రణ చేసి నడిబజార్లో చేసినటువంటి సంఘటన కానీ, సాయి కృష్ణ లాంటి ఒక వ్యక్తిని దారుణంగా లేకప్లో చంపేసిన సంఘటన కానీ, అనేక చోట్ల పోలీసుల యొక్క ఇబ్బందితో ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భాలు కానీ చూస్తే హోంమంత్రికి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేసి వెళ్ళాలి. ఆమెకి సిగ్గు లేదు, శరం లేదు, రాజీనామా చేసే ప్రశ్న లేదు. దాన్ని పట్టుకుని ఏలాడుతూనే ఉంటుంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు అసత్యాలు చెప్పేటటువంటి స్థాయికి దిగజారిపోయాడు. ఇవాళ పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ కేసుని మసిబూసి మారేడుకాయ చేయాలని ప్రయత్నం చేస్తే సరే, బాధితులు ఏదో ఒత్తిడి చేస్తున్నారు, మీరు రాజీ పడండి, బయటికి రామాకండి. పాపం వాళ్ళు, నేను చూశాను ఇందాక, వాళ్ళేమి రాజీ పడేటటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. అయినా ఏదో ఒక ఒత్తిడి చేస్తారు. రాజీ పడినా వాస్తవాలు వాస్తవాలుగా ఉంటాయి. వాటి గురించి మేము సమాజంలో మాట్లాడుతూనే ఉంటాం.
అవసరమైతే లీగల్ ఫైట్ కూడా చేస్తాం. ఇది దారుణమైనటువంటి అంశం. ఈ అంశం రాష్ట్రం ఒక్కసారి ఉలిక్కిపడినటువంటి అంశం. దీన్ని మీరందరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని, చంద్రబాబు నాయుడు గారు ఊరికినే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఆయన హయాంలోని ఇలా జరుగుతుంది, ఆయనకు తెలిసే జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. హోంమంత్రి గారికి కూడా తెలుసు, అక్కడ ఎమ్మెల్యే గారికి కూడా తెలుసు. ఇది అత్యంత దారుణమైన అంశం. దీన్ని సక్రమంగా డీల్ చేయకపోతే ఎవరు సహించరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు, సమాజంలో ఉన్నటువంటి ఎన్జిఓస్ కానీ మహిళా సంఘాలు కానీ దీని మీద రియాక్ట్ కావాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముందుగా అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం, వందనాలు. నిజంగానే మహిళా లోకం ఈరోజు తలదించుకునే పరిస్థితిలో ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కానీ లేకపోతే గౌరవం కానీ ఎక్కడా కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మాటలకు మాత్రమే పరిమితము. మాటలు మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళకు కూడా మేకప్ చేసుకుంటూ తిరుగుతున్నారు తప్ప నిజంగానే ప్రజలకైతే వాళ్ళు చెప్పిన వాగ్దానాలు కానీ వాళ్ళు చెప్పిన ఏవి కూడా పూర్తి స్థాయిగా అమలు చేయట్లేదు. ఇంకొక మరి ఇక్కడ సీఎం గారు ఉన్నారు, అలాగే ముగ్గురు మంత్రులు ఉన్నారు, మరి అలాగే కేంద్ర మంత్రి ఉన్నారు, అందరూ ఉన్నారు. ఉన్నప్పుడు కూడా ఒక మహిళా ఎమ్మెల్యే ఉండి కూడా ఆ నియోజకవర్గంలో ఘర్షణ జరిగితే ఎందుకు లైవ్ లైట్లో తీసుకొని రాలేదని చెప్పి గల్లా మాధవి గారిని అడుగుతున్నాం. ప్రతిరోజు కూడా నేను ప్రజల్లో ఉంటున్నాను, ప్రజల కోసం తిరుగుతున్నాను, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే నేను ఖచ్చితంగా నుంచుంటాను అని చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఒక మహిళకి మరి కష్టం వస్తే ఎందుకు నిలబడలేదని చెప్పి మరి గల్లా మాధవి గారిని అడుగుతున్నాము. మరి ఆవిడికి తెలిసి కూడా వాళ్ళని కాపాడుకోవడానికి ఈ ఇష్యూని రైజ్ చేయకుండా చేయటానికి పోలీసులను ఈరోజు బలి చేస్తున్నారు. ఈరోజు పోలీసుల వ్యవస్థ ఎలా ఉంది అని అంటే అటు వెళ్ళక ఇటు వెళ్ళలేక ఎటు దూకలేక వాళ్ళు సతమతం అయిపోతున్నారు. ఎందుకనంటే పోలీసు ఏది వచ్చినా కూడా వాళ్ళ మీదే నెడుతున్నారు. ఏదైనా వస్తే వాళ్ళని వీఆర్ పంపిస్తున్నారు, ఏదైనా వస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఎందుకనంటే పోలీస్ వ్యవస్థని వాడుకొని ఈరోజు ప్రభుత్వాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకొని ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. దాదాపుగా 3 నెలల నుంచి పోలీస్ వ్యవస్థని వాడుకొని ఎంతోమంది మరి సూసైడ్ చేసుకోవడం కానీ లేకపోతే ఎంతోమంది మరి లాకప్ డెత్, సాయికృష్ణ లాకప్ డెత్ కానీ ఇవన్నీ జరుగుతుంది. ఈరోజు ఒక మహిళని ఈ విధంగా చేయటం అనేది నిజంగానే తల దించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడే మీరు చూసుకుంటే ఉమెన్ కమిషన్ వాళ్ళ ఇల్లు గుంటూరు 2 టౌన్లోనే, అలాగే మరి హోంమంత్రి అనిత గారు కూడా ఒక మహిళనే, ఇంతమంది మహిళలు ఉండి మహిళలకి రక్షణ లేకుండా చేస్తున్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మీరు చూసి పై స్థాయి దగ్గర నుంచి కింద స్థాయి వరకు, కింద స్థాయి కార్యకర్త ఎందుకు చేయకుండా ఉంటాడు? ఎందుకంటే పై స్థాయి కార్యకర్తే, పై స్థాయి ఉన్న నాయకులు వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళని చూసి నేర్చుకుంటారు. అలాగే ఈరోజు ఆ విధంగానే చూసి నేర్చుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలు చేస్తే తప్పు కానప్పుడు మనం చేస్తే తప్పే ఉంది అని చెప్పి ఉద్దేశంతో మరి కింద వాళ్ళు ఉన్న కార్యకర్త మరి వాళ్ళు ఎందుకు చేయకుండా ఉంటారు? మల్లెల మూర్తి తప్పు కాదని అనుకున్నారు, అందుకోసం హిజ్రాని తీసుకొని వచ్చి ఆవిడని అలా విధంగా చేయటం నిజంగానే ఆ వీడియో చూస్తే ఎంత బాధగా ఉంది అని అంటే, మన ఇంట్లో మన దగ్గర ఉండే వ్యక్తికి అలా జరిగితే రేపటి రోజు ఎవరికి జరగకుండా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు గ్రహించాలి. ఈరోజు ఎవరు గొంతెత్తకపోయారనుకోండి ఇలాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉంటాయి. జరగటానికి ఈ కూటమి ప్రభుత్వం చూస్తూనే ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇదిగోండి నేను తెలియచేస్తున్నాను అని చెప్పుకుంటా వస్తారు తప్ప దాన్ని ఎక్కడా కూడా నివారించరు. ఎందుకనంటే వాళ్ళని కాపాడుకోవాలి. ఒకవేళ తను తప్పు చేశాడని అనంటే వీళ్ళు తప్పు ఒప్పుకున్నట్టే అవుతుంది కదా. అందుకోసం మరి చంద్రబాబు నాయుడు గారు అందరి మధ్యలో నేను తప్పే, ఇది ఆయన చేసింది తప్పే అంటున్నారు. తప్పని అనట్లేదు, ఆ విధంగా తప్పు చేసిన ఏ కార్యకర్తనే వదిలిపెట్టట్లేదు అంటారు. మరి మీ ఎమ్మెల్యేలు చేసినప్పుడు తప్పు అని చెప్పి ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? మరి ఈరోజు ఒక చిన్న స్థాయి కార్యకర్త చేశాడని చెప్పి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు కదా. ఫస్ట్ మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని అంటే ముందు మీ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ విధంగా ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా హింసించారో వాళ్ళ మీద ముందు యాక్షన్ తీసుకుంటే అప్పుడు కింద ఉన్న కార్యకర్తలు కూడా సెటరేట్ అవుతారని చెప్పి మరి సీఎం గారిని అడుగుతున్నాం. మీరు 4వ సీఎం అయ్యారు. 4వ అయినప్పుడు కూడా ఇప్పుడు దాకా కూడా మరి ఎంతో ఈ కాలంలో అంటే దాదాపుగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉండి మహిళల్ని ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి ఈ రోజు ఎందుకు మహిళల్ని గౌరవించకుండా ఈ ప్రభుత్వం నడుపుతున్నారా అని చెప్పి అడుగుతున్నాను. అలాగే ఎన్నో మాటలు చెప్పారు, రక్షణ ఇస్తాను చేస్తానని చెప్పి. అనిత గారు ఉన్నారు, అనిత గారు ఏమయ్యారు? ఈ ఇష్యూ గురించి లైవ్ లైట్లో వచ్చేదాకా కూడా
మరి ఎందుకు మీరు దీని గురించి స్పందించలేదు? ఎందుకు ఆ కుటుంబానికి న్యాయంగా మీ వాళ్ళు నుంచోలేదు? మీ వాళ్ళు తప్పు చేశారనే కదా ఎవరు రాకుండా పోతున్నారు. మరి మమ్మల్ని వెళ్ళడానికి చేయడానికి, మమ్మల్ని ఆపడానికి సాయశక్తిలో వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొని వచ్చారే, మరి బాధితుల మీద ఎందుకు మీరు ఈ విధమైన పరిపాలన చేస్తున్నారు? ఈ విధంగా హోమ్ మినిస్టర్ అంటే ఇదేనా? హోమ్ మినిస్టర్ అంటే మీరు 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 బలోపేతానికి కానీ మీరు మీ వాళ్ళు చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానిక ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారా అని చెప్పి అడుగుతున్నా. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగంలో మరి ఈ విధంగా రాసుందా? మీ రాజ్యాంగం, మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో మహిళల్ని ఇబ్బంది పెట్టాలి, మహిళల్ని కించపరచాలి, మహిళల్ని ఈ విధంగా హింసించాలి అని చెప్పి రాసుందా అని చెప్పి లోకేష్ గారిని అడుగుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి. ఈరోజు ఆ మహిళ దగ్గరికి వెళ్తే నిజంగానే ఆవిడ చూస్తే ఎంత బాధేసింది. కన్నీళ్లతో ఆమె, అమ్మ నాకు న్యాయం చేయాలి, ఒకవేళ మీరు నాకు న్యాయం చేయగలిగితే ఎంతోమంది ఆడవాళ్ళని కాపాడినట్టు ఉంటారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్కటే చేయగలదని చెప్పి ఆవిడ చెప్పటం, ఆవిడ ఏడటం నిజంగానే నాకు చాలా బాధగా అనిపించింది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి నుంచుంటాం, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూసుకుంటాం, ఇంకొక మహిళకి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక్కడ రెండు విషయాలు మరోసారి రీట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే 15వ తారీఖున మొదటిసారిగా ఈవెని కొట్టినప్పుడు, బాధితురాల్ని ఎవరైతే మూర్తి కొట్టాడో పగలు, ఆ కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. అప్పుడే పోలీసులు రక్షణ కల్పించి ఉంటే, అప్పుడే కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుని ఉంటే రెండవ సంఘటన జరిగి ఉండేది కాదు. రెండవ సంఘటన జరగడానికి కూడా కారణం ఏంటంటే, మీరెళ్ళి నా మీద, తెలుగుదేశం నాయకుడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడతారా అని సెకండ్ యాక్ట్ వచ్చింది. ఇది పోలీసుల అలసత్వం కాదా అని ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. రెండవది ఏంటంటే, వాళ్ళ ఇంటికాడ సీసీ ఫుటేజ్, సీసీ కెమెరా లేకపోతే మొత్తం ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, పోలీసులు తవక్క నొక్కేసేవాళ్ళు. అది ప్రభుత్వందైనా నొక్కేసేవాళ్ళు. అదేంటంటే ఈ బాధితురాలి ఇంటి దగ్గర పెట్టుకున్నారు వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టారు. చూశారుగా, సీసీ ఫుటేజ్ ఇంకోటి అయితే నొక్కేసేవాళ్ళు. సీసీ ఫుటేజ్ ఉండటం వల్లనే ఈ క్రైమ్ బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాక్షి ఛానల్ లాంటి వాటిలో ఇంకా 2 ఛానల్స్ దీన్ని ప్రసారం చేశాయి. అప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, ఆ ఎమ్మెల్యే గారు వాడిని సస్పెండ్ చేసాం, మా చేతులు తులిపేసుకున్నాం అంటే మాత్రం ఇది తప్పు, అన్యాయం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇది కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మహిళల యొక్క రక్షణ గురించి మాట్లాడుతున్నాడు తప్ప, ఎక్కడ జరుగుతుంది మహిళల రక్షణ? ఇక్కడ చెప్పండి. ఆమెకి పాపం విజయలక్ష్మి గారి కొడుకు చనిపోతే రౌడీ షీట్ అని ప్రచారం చేస్తున్నారు. విజయలక్ష్మి ఏమో కన్నీరు మున్నీరు అవుతుంది. ఆమెనేమో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి కేసుల నుంచి విత్డ్రా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. చచ్చిపోతే ఆ రౌడీ షీట్ అంట, చచ్చిపోయిన సంగతి లేదు, ఇంకా రౌడీ షీట్ని చంపేయచ్చు అనేటువంటి పద్ధతుల్లో. మీరు చెప్పినట్టుగా కుప్పంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే చెట్టు కట్టేసి కొట్టారు ఒక మహిళల్ని. వాట్ యాక్షన్ దే హ్యావ్ టేకెన్? ఇవాళ ఏంటి? ఇవాళ సీసీ ఫుటేజ్ లేకపోయినా సోషల్ మీడియాలోనూ, ఒక వర్గమైన మీడియాలోనూ ఇది బయటికి రాకపోతే కేసు టాప్ అయిపోయేది. 17వ తారీఖు దాకా ఎందుకున్నారు మరి? ఇప్పుడు సస్పెండ్ చేసేసి చేతులు దులిపేసుకుందాం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంత అసత్యాలు చెప్తాడు నాకు అర్థం కాలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు మధ్యలో వచ్చిన తగాదంట, మధ్యలో అంటే తెలుగుదేశం దొరపడ్డా అంట. అది వచ్చిందే తెలుగుదేశం వాడికి, అక్కడ ఉన్నటువంటి పౌరుడికి. ఎక్కడొచ్చింది? బోర్వెల్ దగ్గర వచ్చింది. ఎందుకు వచ్చింది? లంచం అడిగితే వచ్చింది. ఇది కదా మొదలు. దీన్ని మాత్రం కప్పిపుచ్చేస్తున్నాడు. నేను ఎందుకు చెప్పదలుచుకున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎమ్మెల్యేల నాయకత్వంలో వార్డుల్లో, గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారు, గంజాయి అమ్ముకుంటున్నారు. మీకు గుర్తుందా? పాపం ఈ హోంమంత్రి గారు వచ్చిన కొత్తలో 90 రోజుల్లో గంజాయి అవుట్ అని చెప్పింది. పెరిగిపోయింది గంజాయి. ఎక్కడ పెరిగిపోయింది? ఒక్కో చోట 200 బస్తాలు 300 బస్తాలు పట్టుకుంటున్నారు. ఏంది నాకు అర్థం కాల. మాటల్లో మాత్రం అద్భుతాలు, చేతల్లో మాత్రం శూన్యాలు. ఈ రకంగా ప్రభుత్వం తయారైంది. పోలీసుల్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి ఉపయోగించుకోకుండా పొలిటికల్గా ఉపయోగిస్తున్నారు. అంబటరాంబ మీద కేసు పెట్టు, నూరి ఫాతిమా మీద కేసు పెట్టు, ఆడు పేపర్లో అది రాశాడు వాడి మీద కేసు పెట్టు, సోషల్ మీడియాలో రాశాడు వాడి మీద కేసు పెట్టు. ఇవన్నీ పెట్టబట్టి
ఇట్లా తయారవుతుంది. క్రైమ్ జరిగినప్పుడు రియాక్ట్ కాకుండా అంబటి రాంబాబుని అరెస్ట్ చేద్దామా, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తను పట్టుకుందామా, ఇదే పనిలో పోలీసులు ఉపయోగించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి అని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేశారు అంతే. కేసులు పెట్టడం కూడా అంతే. నిందితులనేమో వదిలేస్తున్నారు, బాధితులు కేసులు పెడుతున్నారు. ఎన్ని ఉదాహరణలు! ఇంత దౌర్భాగ్యంగా పోలీసింగ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు, ఇక ముందు కూడా ఉండదు. అంత దౌర్భాగ్యంగా తయారైంది హోమ్ డిపార్ట్మెంట్. అంత దౌర్భాగ్యంగా ఏ డిపార్ట్మెంట్ తయారు కాల, పొలిటికల్గా ఉపయోగించేస్తున్నారు. అసలు ఆ హోంమంత్రి గారికి తెలుసో తెలియదు, అసలు నాకు తెలియదు. ఇంతవరకు లాకప్ డెత్ గురించి మాట్లాడింది హోంమంత్రి గారు, చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. ఇవాళ మాత్రం దీనిలో మాట్లాడారు. ఎందుకంటే అతను తెలుగుదేశం కార్యకర్త అని వాళ్ళకి తెలుసు. అంత పెద్ద లాకప్ డెత్ జరిగితే పెద్దలు కుట్టేసుకున్నారు హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పెద్దలు కుట్టేసుకున్నారు. ఇవాళ అయితే ఇదేదో కొంప మునిగిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో వచ్చారు. అది కూడా కొంప మునిగే వ్యవహారమే. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇలాంటి దారుణమైన సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి ప్రధానమైన కారణం పోలీసు వ్యవస్థని మీరు దుర్వినియోగం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థని మీరు రాజకీయంగా కక్ష తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు. మీరు రాజకీయంగా పోలీసు వ్యవస్థల్ని కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించేంత వరకు లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండదు, దారుణాలు జరుగుతాయి, మీ కొంపే మునుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎన్నిసార్లు అన్నాడు అదే చివరి రోజు అని? ఎవరికైనా ఒకరోజు చివరి రోజు అయిందా? ఇన్ని పిచ్చి మాటలు. మరి మీరు సరే కరెక్ట్గా ఇంకోసారి ఏది చూపిస్తా. ఎన్నిసార్లు తడబడ్డాడో చూసారా? మాట్లాడేటప్పుడు ఎందుకు తడబడతాడు తెలుసా? చెప్పేది అబద్ధం కాబట్టి తడబడుతుంటాడు. అతను చెప్పేది అన్ని అబద్ధాలే, అసత్యాలే. అందుకని తడబడ్డాడు. 2-3 సార్లు తడబడ్డాడు. చూడండి, చంద్రబాబు జనరల్గా తడబడ్డాడు, ఎక్కడో ఒకసారి తడబడతాడు. 2-3 సార్లు తడబడ్డాడు. ఎందుకంటే అప్పుడు చెప్పకపోతే ప్రమాదం ఏర్పడిద్దని చెప్పేశాడు అంతే. అప్పుడు తెలిసినట్టు, అంతకుముందే తెలుసు అతనికి. ముఖ్యమంత్రి తెలియదండి, ముఖ్యమంత్రి పేషీకి రాదండి, హోంమంత్రి తెలియదండి. ఒక మహిళని నడి రోడ్డు మీద వివస్త్రలు చేస్తే పోలీసు వ్యవస్థలో ముఖ్యమంత్రికి చెప్పకుండా ఉంటారండి, హోంమంత్రికి చెప్పకుండా ఉంటారండి? నిన్న జరిగిందంటాడు, 15వ తారీఖు జరిగితే నిన్న జరిగిందంటాడు, 17వ తారీఖు జరిగిందంటాడు. ఎంత అబద్ధం ఇది! దుర్మార్గం కదా. ఎందుకు అసత్యాలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నావు? అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసత్యాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది దారుణమైన అంశం.